వినాయక శ్రితానందదాయక వినాయక శ్రితానందదాయక వినాయక శ్రితానందదాయక వినోతిల్తుర లోభ యడమాయక సిద్ధి వినాయక శ్రితానందదాయక వినోతిల్తుర లోభ యడమాయక సిద్ధి వినాయక అనారతము నిను వినా దైవమెవరు అనారతము నిను వినా దైవమెవరు అనాథరక్షక మాకిక విజయ సాధన అనాథరక్షక మాకిక విజయ సాధన వినాయక తవ శోభాజితములందుదోరు పూజనులు శోభాశోభముల నిన్నే భావ్యాచి తవ శోభాజితములందుదోరు పూజనులు ప్రభావ గుణగణ విభవ గుణగణ విభవ నల్లి పుడల్య భావమున గనక కనికర్యము భావమున గనకుమి పరాజము అభాసనరింపగయనాచతనము భావమున గనకుమి పరాజము అభాసనరింపగయనాచతనము సభా విజయ భాగ్యము తగుము సభా విజయ భాగ్యము తగుము నీకిది భారమా లక్ష్మీపతి సన్నుత వినాయక శ్రితానందదాయక వినోతిల్తుర లోభ యడమాయక సిద్ధి వినాయక
జగముల నేలు తల్లి వరదాయని అమ్మా అమ్మా శృంగేరి పీఠ నివాసిని శారదా శ్రీ శారదా శ్రీ శారదా శారదా పరమేశ్వరి అమ్మా 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 శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠ నిలయే జ్ఞాన సరస్వతీ నమోస్తుతే శ్రీ శారదా పరమేశ్వరి అమ్మా అమ్మా రసనాంచలమున నటన మాడుమా అమ్మా శ్రీ శారదా పరమేశ్వరి రసనాంచలమున నటన మాడుమా సరస్వతి రసనాంచలమున నటన మాడుమా సరస్వతి భువనగతి భువనగతి అనురాగమతి నా రసనాంచలమున నటన మాడుమా సరస్వతి భువనగతి భువనగతి అనురాగమతి నా రసనాంచలమున నటన మాడుమా అమ్మా శారదా పరమేశ్వరి అమ్మా రసిక భావ విదులు ఔరౌరాయణ రసిక భావ విదులు ఔరౌరాయణ రసధునులు లిఖింపుమా రసధునులు లిఖింపుమా సంగీత సాహితీ రసకృతిన రసనాంచలమున నటన మాడుమా అమ్మా శారదా పరమేశ్వరి నీ కరుణా సుత వర్షిం
కథ రచయించునా నీ కరుణా సుధ వర్షోపక వాల్మీకి రామ కథ రచయించునా ఏ కవి గలము గాని మేలన ఏ కవి గలము గాని మేలన నీ కటాక్షమే లేక సాగునా ఏ కవి గలము గాని మేలన నీ కటాక్షమే లేక సాగునా ఓ కళామయి నీ శరీరవరే ఓ కళామయి నీ శరీరవరి లోకత్రయ విజయముకు విరాణ శ్రీకరముఖ దేవతుమో జనని రక్షకి లక్ష్మీపతి పాలిని రసనాచలమున నటన మాడుమా సరస్వతి రసనాచలమున నటన మాడుమా సరస్వతి భువనగతి అనురాగమతి రసనాచలమున నటన మాడుమా అమ్మా 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 జ్ఞాన సరస్వతి అమ్మా బాసర క్షేత్ర నివాసిని అమ్మా బాసర క్షేత్ర నివాసిని అమ్మ శ్రీ వ్యాస పూజిత పదాంబుజ కోమలాంగి శ్రీ వ్యాస పూజిత పదాంబుజ కోమలాంగి కార్తస్వరాంచిత విశేష విభూషితాంగి శ్రీ వ్యాస పూజిత అమ్మా అమ్మా శ్రీ వ్యాస పూజిత పదాంబుజ కోమలాంగి కాతస్వరాంచిత విశేష విభూషితాంగి ప్రాణేయ మౌక్తిక శశాంక సుశోభితాంగి రసనాచలమున నటన మాడుమా రసనాచలమున నటన మాడుమా సరస్వతి భువనగతి అనురాగమతి రసనాచలమున నటన మాడుమా అమ్మా శారదా శ్రీ శారదా పరమేశ్వరి
ప్రముఖ పాత్రికేయులు మా కిన్నెర అభిమాని శ్రీ శివుడి గారిని వచ్చి భాగవతారి గారిని పూలమాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. సరిపోద్ది నాన్న బేస్ పెట్టారా? శ్రీచక్రపురదేవి సింహాసనేశ్వరి శ్రీచక్రపురదేవి సింహాసనేశ్వరి శ్రీరాజరాజేశ్వరి బాలా బాలా మాలా బాలా బాలా త్రిపుర సుందరి బాలా త్రిపుర సుందరి దేవి బాలా త్రిపుర సుందరి అమ్మా బాలా త్రిపుర సుందరి దేవి బాలా త్రిపుర సుందరి శ్రీచక్రపురదేవి సింహాసనేశ్వరి శ్రీచక్రపురదేవి సింహాసనేశ్వరి శ్రీరాజరాజేశ్వరి మగేశ్వరి శ్రీరాజరాజేశ్వరి మగేశ్వరి బాలా త్రిపుర బాలా త్రిపుర సుందరి ఓంకారేశ్వరి హే పరమేశ్వరి క్రీంకారి నిగమాత గోచరి ఓంకారేశ్వరి హే పరమేశ్వరి క్రీంకారి నిగమాత గోచరి హే పరమేశ్వరి మగ
పరమేశ్వరి మంగళ గౌరీ త్రిభువన పాలిని త్రిభువన పాలిని శ్రీ జగదీశ్వరి త్రిభువన పాలిని శ్రీ జగదీశ్వరి బాల త్రిపుర సుందరి అమ్మా లలిత త్రిపుర సోదరి భలే భలే పూల గిన్నెలలోన పాలు పొసగిన దాన అమ్మా పూల గిన్నెలలోన పాలు పొసగిన దాన పూల గిన్నెలలోన పాలు పొసగిన దాన ఎన్ని జన్మలకైనా అమ్మా లలిత త్రిపుర సోదరి ఎన్ని జన్మలకైనా నేను మరువము అమ్మా ఎన్ని జన్మలకైనా నిన్ను మరువము అమ్మా పాదక్రాంతుడు నీదు వేదాంత కవి నేడు పేదైతేనేమి ఏదో నీ కృపజాలు పేదైతేనేమి ఏదో నీ కృపజాలు సృష్టి స్థితి లయకారిణి గౌరి చార్వాడి త్రిభువన సృష్టి స్థితి లయకారిణి గౌరి చార్వాడే త్రిభువన పాలిని రాగతాళ నిత్యగాన రూపి రాగతాళ నిత్యగాన రూపి రాగతాళ నిత్యగాన రూపి రాజేశ్వరి భువనేశ్వరి గౌరి బాల త్రిపుర సుందరి శ్రీచక్రపుర దేవి సింహాసనేశ్వరి శ్రీచక్రపుర దేవి సింహాసనేశ్వరి శ్రీరాజరాజేశ్వరి మగేశ్వరి శ్రీరాజ రాజేశ్వరి మగేశ్వరి బాల త్రిపుర సుందరి అమ్మా లలిత త్రిపుర సోదరి ఇందిరారమణ గోవింద గోవింద హరి జై బలో విఘ్నేశ్వర महाराज की जय जय बलो सीतारामचंद्र महाराज की जय बलो शारदा परमेश्वरी माता की जय बोलो वीर धीर शूर पवन सुत हनुमान की ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఒడ్డికాసులవాడ వెంకటరమణ గోవింద ఆపదమృక్కులవాడ అనాథ రక్షక గోవింద
గోవింద గోవింద గోవింద అని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవింద అని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవింద అని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద 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 అని కొలువరే గోవిందాయని కొలువరే హరి అచ్యుతాయని ఆడరే పురుషోత్తమాయని పొగడరే పరమ పురుషాయని పలుకరే పరమ పురుషాయని పలుకరే తిరుమలయనుతులు కొలువరే జనులు గోవింద 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 అని కొలువరే గోవిందాయని కొలువరే పాండవ వరదాయని పాడరే అందజవాహను కొనియాడరే పాండవ వరదాయని పాడరే అందజవాహను కొని ఆడరే కొండల రాయనునే కోరరే కొండల రాయనునే కోరరే దండిగ మాధవుని కొలువరే జనులు గోవింద 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 ని కొలువరే గోవిందాయని కొలువరే గోవిందాయని కొలువరే పెద్దలారా, ఆనందము పరమానందము బ్రహ్మానందం. ఏ సమయమైనా సుసమయం కావాలన్నారు పెద్దలు. మా హరిదాసులందరికీ కూడా అనేక మంది కళాకారులకు ఎందరెందరో కొన్ని వేల మందికి ఆదర్శమూర్తి అయి 10 సంవత్సరాల నుండి మా హరికథా సంఘంలో 35-40 మంది వరకు ఉన్నారు. అందులో
చెప్పలేని వాళ్ళు, పెద్దవాళ్ళు అయిన వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం 28 మంది హరిదాసులు తెలంగాణ హరికథా కళాకారుల సంఘంలోని 28 మంది హరిదాసులు మహానుభావులు పూజ్యులు కేవీ రమణాచారి గారి యొక్క అనుగ్రహంతో మాకొక దారి చూపించారు ఆయన. మేమందరం వెళ్ళి అనాథంలాగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గురుదేవా, మాకు గురుతుల్యులు వారు. ఎందుకంటే ఏ కొడుకు చూస్తాడో ఏ కొడుకు చూడలో ఇదే మాట అన్నాం. ఎవరు చూస్తారో మా గతి అలాగా పెద్దవాళ్ళు అయిపోతుండామే, మేము ఎలా బ్రతకాలి మహానుభావాన్ని ప్రాధేయపడి అడుగ వెంటనే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి మామిడి హరికృష్ణ గారికి హైదరాబాద్లోని సాంస్కృతిక శాఖ డైరెక్టర్ రవీంద్ర భారతికి తీసుకెళ్ళి మమ్మల్ని అందరినీ కూడా సమావేశపరిచి వెంటనే మాకు 10 సంవత్సరాలు 11 సంవత్సరాల నుంచి నెలవారీ కథలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని దేవస్థానాలు ఉన్నాయో ముఖ్యమైన దేవస్థానాల్లో మా 28 మంది కూడా ప్రతి నెల ఒకరోజు హరికథ గానం చేసే అవకాశాన్ని కల్పించారు డాక్టర్ కేవీ రమణాచారి గారు. ఇది ఆనందము. హరిదాసులకు భోజనం పెట్టారు. నెల వచ్చేసరికల్లా ఆయన్ని పేరు తలుచుకొని ఆ భోజనం చేస్తున్నాం మేమందరం కూడా తృప్తిగా. ఎందుకంటే ఏ సమయానికి ఏం జరుగుతుందో తెలియజాలము విధి విలాసం. పెద్దలారా, ఈ విధంగా ఆ మహానుభావుడు మాకు గురుతుల్యులు వారు అనేక విషయాలు బోధిస్తూ ఉంటారు మా హరిదాసులందరికీ. మీరు వెళుతున్నారు స్టేజీ పైన, ఎదిగో ఇలా చెప్పాలి ఇలా చెప్పాలి ఇలా అని అనేక సూక్తులు, మంచి మంచి విషయాలు వెంటనే నోట్ చేసుకోమంటారు. రాసుకున్నాం, ప్రజల్లోకి వెళుతున్నాము, చెబుతున్నాం. ఎంత అభినందిస్తున్నారో గురువుగారిని. మా అందరికీ గురువుగారు వారి యొక్క 73వ జన్మదిన శుభ సందర్భంగా కిన్నెర ఆర్ట్ థియేటర్స్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారికి, మా గురుతుల్యులు కేవీ రమణాచారి గారికి, వారి పాదపద్మములకు మా హృదయపూర్వక, మా హరిదాసుల కళాకారులందరి తరపున హృదయపూర్వక నమస్సుమాంజలి సమర్పిస్తూ కథను ప్రారంభిస్తున్నాను. మల్లాది శ్రీరాము గారు, శ్రీరామ సుందరమూర్తి గారు మల్లాది వారు సీతారాముల కళ్యాణం సందర్భంగా 101 రూపాయి కానుకగా సమర్పించారు. వారిని, వారి కుటుంబాన్ని సీతారామచంద్ర స్వామి వారు, ఆ శారదా పరమేశ్వరి అమ్మవారు ఆయుర ఆరోగ్య అష్ట ఐశ్వర్య భోగభాగ్యములనిచ్చి సర్వదా సర్వదా రక్షించుగాకని నా హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ పూజ్యులు శ్రీ సూర్యనారాయణ గారు సీతారాముల కళ్యాణం సందర్భంగా 500 రూపాయల కానుకగా సమర్పించారు. వారిని, వారి కుటుంబాన్ని ఆ అమ్మవారు శారదా పరమేశ్వరి సీతారామచంద్ర స్వామి సర్వదా సర్వదా రక్షించుగాకని ప్రార్థిస్తూ కథలోకి వెళుతున్నాను. తేరాల ప్రదీప్ కుమార్ గారు అమ్మవారి భక్తులు సీతారాముల కళ్యాణం సందర్భంగా 500 రూపాయల కానుకగా సమర్పించారు. పెద్దలారా, అమ్మవారి భక్తురాలు అమ్మ రాజ్యలక్ష్మి గారు 200 రూపాయల కానుకగా సమర్పించారు. పెద్దలారా, అమ్మవారి భక్తురాలు శ్రీమతి శోభారాణి గారు సీతారాముల కళ్యాణం సందర్భంగా 500 రూపాయల కానుకగా సమర్పించారు. అమ్మవారి భక్తురాలు శ్రీ శారద గారు 500 రూపాయల కానుకగా సీతారాముల కళ్యాణం సందర్భంగా చదివించారు. వనం శంకరయ్య గారు కళాకారులు, వారి యొక్క అన్నగారి కుమారులు 500 రూపాయల కానుకగా సమర్పించారు. రవిశంకర్ పావని సీతా కళ్యాణం సందర్భంగా 500 రూపాయల కానుకగా సమర్పించారు. అమ్మవారి శారదా పరమేశ్వరి యొక్క భక్తురాలు సీతారాముల కళ్యాణం సందర్భంగా 500 రూపాయల కానుకగా సమర్పించారు. పెద్దల ఐ మధుసూదన్ గారు 100 రూపాయల కానుకగా సమర్పించారు. పెద్దలారా, మా గురుతుల్యులు గురువు గారు
మహానుభావులు. నాకు 500 రూపాయలు, రమణాచారి గారు, కేవీ రమణాచారి గారు నాకు 500 రూపాయలు కానుగా సీతారాముల కళ్యాణం సందర్భంగా చదివించారు. మా ప్రక్క వాయిద్యాల వారికి ఇద్దరికి కూడా 500 రూపాయలు కానుగా సమర్పించారు. భక్త మహాశైలారా, కథలోకి వెళ్ళిపోతున్నాను. జానకీ రామ కళ్యాణ కథ కదరిన కదరిన జానకీ రామ కళ్యాణ కథ జానకీ రామ కళ్యాణ కథ సర్వతుల కరుణానందసుధా సర్వతుల కరుణానందసుధా మాననీయ సుఖ విజనాగ్రాదము మాననీయ సుఖ విజనాగ్రాదము మౌనిమాన సంభోజ వినోదము మౌనిమాన సంభోజ వినోదము దీనాశ్రిత మానవాభ్యుదయం దేవతానీక పరిభూషితము దీనాశ్రిత మానవాభ్యుదయం దేవతానీక పరిభూషితం దానవారాతి లీలా మహిమం దానవారాతి లీలా మహిమం ధర్మ సంస్థాపనార్థ సంభవం మహాశైలారా, ఇందిరారమణ గోవింద గోవింద హరి. భక్త మహాశైలారా, పూజంతం రామ రామేతి మధురం మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా సాగా ఆరుహ్య కవితా శాఖా వందే 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 వాల్మీకి కోకిలం.
కవిత్వం అనే కొమ్మపైనెక్కి రామా రామాను మధురమైన రెండక్షరాలను మధురాతి మధురంగా సుమధురంగా గానము చేస్తూ ఉన్నది కవిత్వం అనే కొమ్మపైన ఒక కోకిల. ఎవరా కోకిల పెద్దలారా? వాల్మీకి అనే ఒక కోకిల రామా రామాను 2 అక్షరములను మధురాతి మధురంగా గానము చేస్తున్నది. ఆ కోకిలకు శతకోటి నమస్సుమాంజలు సమర్పిస్తున్నాను. వాల్మీకి రచించినటువంటి రామాయణము, పరమ పవిత్రమైనటువంటి ఈ రామాయణము, అత్యంత పరమ పవిత్రమైన రామాయణ కథాగానమును విన్న, నోరార రామాని అన్న మన జన్మలు తరించిపోతాయి పెద్దలారా. ఇలాగా ఆ భగవంతుని యొక్క దయ కలగాలి పెద్దలారా. భగవంతుణ్ణి నమ్మినవారు ఎన్నడూ చెడిపోడు, కానీ మనిషిని నమ్మినవాడు ఎన్నడూ బాగుపడడు. భగవంతుణ్ణి నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు, మనిషిని నమ్మినవాడు ఎన్నడూ బాగుపడడు. దైవానుగ్రహానికి సాధ్యము కానిది లేదు. ఆ భగవంతుని దయ కలుగనిదే జరిగేది కాదు. ఆయన దయ కలిగితే ఇంకా ఆగేది లేదు. రామా రామా అనని నోరు కాదు. రామా రామాయని అనని నోరు కాదు. అది రాతి రోలు అన్నారు సద్గురు త్యాగరాజస్వామి వారు. ధ్యానమే నిజమైన స్నానము అన్నారు పెద్దలారా. అమ్మ శారదా పరమేశ్వరి చదువుల తల్లి. ఆ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే పెద్దలారా. ఎవరికైనా కాలికి దెబ్బ తగిలితే ఏమంటామండి? అమ్మా అంటాం కదమ్మా. అంతేగాని దెబ్బ తగలగానే అలా అనకుండా దెబ్బ తగలగానే ఆవిడా అని ఎవరైనా అంటారమ్మా? ఆ మాట వస్తుందా? కంటి నొప్పి వచ్చినా, పంటి నొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, మనకు ఏ బాధ కలిగినా, ఎంత దెబ్బ తగిలినా అమ్మా అని మనకు తెలియకుండా అంటామే. అమ్మా అని ఎందుకంటారు? అమ్మా అని అంటే సగం బాధ పోతుంది. అమ్మా 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 అంటే సగం బాధ పోతుంది. అందుకే ఆ అంటే అనురాగము, మా అంటే మమకారము. ఆ అంటే అనురాగము, మా అంటే మమకారము. అనురాగ మమకారాలతో కలబోసుకున్న అమృత తుల్యమైన పదమే అమ్మా. ఈ సృష్టిలో తీయనైనది అమ్మాను మాట. ఆ మాటే అమ్మ కమ్మనైన పాట. మధురాతి మధురమైనది భాష. ఆ భాషకు అధికారిని చదువుల తల్లి అయిన శ్రీ శారదా పరమేశ్వరి అమ్మవారు. ఆ అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే పెద్దలారా. ఈ విధంగా అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకొని అత్యంత వైభవపేతంగా రాజ్య పరిపాలన చేస్తున్నారు దశరథ మహారాజు గారు. కౌసల్య, సుమిత్ర, కైకేయను 3 భార్యలను కలిగి ప్రజలను తన కన్నబిడ్డల వల్ల పరిపాలిస్తున్నారు. ఆ భగవంతుడు ఎవరికైనా ఏదో ఒక లోపం కలిగచేస్తాడండి. నాకు ఏ లోపము లేదు అనేవారు ఉండరు ఈ లోకములో. ఎంతటి కోటీశ్వరుడికైనా ఏదో ఒక చిన్న కొరత తప్పదు. ఎంత అత్యంత వైభవపేతంగా రాజ్య పరిపాలన చేస్తున్న దశరథ మహారాజు గారికి సంతానం లేకపోవటము తీరని కొరత అయింది. సంతానం కోసం అనేక నోములు, వ్రతాలు అన్నీ చేశారు. ఒకనాడు కులగురువులైనటువంటి వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళి, గురుదేవా, ఈ జన్మలో మాకు సంతానం కలిగే యోగం లేదా అంటూ ఉండగా 3 భార్యలు కూడా కన్నీరు గార్చారు. అప్పుడు అన్నారు కులగురువులైన వశిష్ఠుల వారు, అమ్మా కన్నీరు గాంచున్నారా? అమ్మా కౌసల్య, సుమిత్ర, కైకేయి, దశరథ, మీకు తప్పకుండా సంతానం కలుగుతుంది. అంగదేశాన్ని పరిపాలిస్తున్న రోమపాద మహారాజు గారి దగ్గర ఉన్నారు ఋష్యశృంగ మహర్షిని. వారిని రావించి సరయూ నది ఒడ్డున పచ్చని పందిళ్లను వేసి హోమగుండములను నిర్మించి వేద పండితులైన బ్రాహ్మణోత్తములను రావించి పుత్రకామేశ్ అనే యాగాన్ని చేయవయ్యా, తప్పకుండా సంతానం కలుగుతుంది అన్నారు.
అలాగే వెళ్ళారు, తీసుకొచ్చారు ఋష్యశృంగ మహర్షిని. చక్కగా హోమగుండమును సరయూ నది ఒడ్డున పచ్చని బందులను వేసి పుత్రకామేచ్చి యాగాన్ని ప్రారంభించారు. యాగము పరిసమాప్తమైనది పెద్దలారా. చివరి రోజున ఆ హోమగుండములో పాయసాన్న పాత్రుడు ధరించి ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమై దశరథ మహారాజునకు అందివగా ఆ పాయసాన్న పాత్రుడు తీసుకువెళ్ళి తన ముగ్గురు భార్యలకు పంచి ఇచ్చాడు. ముగ్గురు కూడా గర్భవతులైనారు. 9 మాసాలు 9 యుగాలుగా గడిపినారు. శుభ సమయం ఆసన్నమై సుఖప్రసూతి అయినారు. 4 కుమారుల్ని కన్నారు. 10 దినముల తరువాత కులగురువులైన వశిష్ఠుల వారి సమక్షంలో నామకరణ మహోత్సవాలు నిర్వహించారు. ఎంచక్క రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుని నామకరణం చేశారు. చక్కగా ముత్తైదువులంతా వచ్చారు. లాలలు పోసి ఇలా జోలలు పాడుతున్నారు. ఎంచక్క ఒక్క పాట అండి, ఒక్క పాట. ధర్మపురిలో ఉంటాడు, మ్యూజిక్ డైరెక్ట్గా పనిచేస్తున్నాడు, చేశాడు కొంటికర్ల లక్ష్మణ సాయి. ఏ శుభముహూర్తాన స్వరపరిచాడో ఈ కీర్తన విని చాలామంది నష్టపోయారు. అంటే సంగీతంలో ఉండేటువంటి మాధుర్యం, ఆకర్షణ మన లక్షలు మునిగిన వారు ఉన్నారు. అయినా ఆ స్వరకల్పన ఎంత శాశ్వతంగా ఉండిపోయింది. ఇలాగా మా 2 నయనాలు ఉయ్యాలగా మా గుండె నాదాలు నేజోలగా 2 నయనాలు ఉయ్యాలగా నేజోలగా అందాల రామచంద్ర నిదురిల్చవయ్యా అందాల రామచంద్ర నిదురిల్చవయ్యా మా బాబు మా రాము నీకేలనయ్యా మా బాబు మా రాము నీకేలనయ్యా లాలి జోలాలి లాలి లాలి జోలాలి జోలాలి లాలి జోలాలి లాలి లాలి జోలాలి లాలి జోలాలి లాలి లాలి జోలాలి లాలి 2 నయనాలు ఉయ్యాలగా అది భలే. అలలాడి అలిసింది అడుదాచరి కలలందు మునిగింది శబరిగిరి సెలయేటి ఒడిలోన కలువ కోమలి జలదారు ఉయ్యాలలో జామిలి కలగేటిగలు సద్దుమనిగేనయ్యా కలగేటిగలు సద్దుమనిగేనయ్యా నార్యరాజ సూర్యుడు ఇలు చేరరా అరవ్యంద నయనాలు అలిసేనయ్యా అలిసేనయ్యా
జోలాలి లాలి లాలి జోలాలి. పెద్దలారా, ఇలా జనదిన ప్రవర్ధమానంలో అవుతున్నారు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. పెరిగి పెద్దవారైనారు, నవయౌవనవంతులైనారు. ఒకనాడు సభను ఏర్పాటు చేసి దశరథ మహారాజు గారు తన యొక్క కుమారుల యొక్క వివాహములను గురించి ఆలోచన చేస్తున్నారు. ఇంతలో విశ్వామిత్ర మహర్షి గారు వస్తున్నారన్న వార్త విన్నాడు. వెంటనే లేచి వారికి స్వాగతం సుస్వాగతం పలికాడు. ఏం చక్క ముడివడి గడ్డము మోకాళ్ళ నొరయగా మడమలకు పల్ల జడలు దగులా. ఎలా ఉన్నాడు విశ్వామిత్రుల వారు? అలా వచ్చేస్తున్నాడు. ముడివడి గడ్డము మోకాళ్ళ నొరయగా మడమలకు పల్ల జడలు దగులా. మొల చుట్టు పులితోలు ముంజేత జపమాల అడుగుల పావు కోళ్ళు అమరు చోడ వెడద నొసట మీద నిడుద చంద్రము బొట్టు చెవుల రుద్రాక్షముల్ చెల్లు మేరా బ్రహ్మ తేజము దిక్కుల ప్రజ్వరిల్లా చూపరకు భయముల్ భక్తి ఏపు మిగుల వచ్చి రాజసత్కృతుడయే రాజసత్కృతుడై పలికనిట్లు మధుర మేఘ మధుర మేఘ గంభీర మధుర మేఘ గంభీర సంభాషణముల ఆ భక్త మహాశైలరా, ఎంత మధురమైన రాగము! రాగాలలోకెల్లా ఇది వాహన రాగం. సరి సరిగ పద సద పగరి స. మా గురువు గారు ఏలేశ్వరపు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు సీతారాముల కళ్యాణం నేర్పించారు. గుడిపాటి శ్రీరామమూర్తి గారి యొక్క శిష్యుడు గవర్రాజు గోవిందరాజు గారు, తెనాలి వాస్తవ్యులు బ్రహ్మశ్రీ కీర్తిశేషులు బుర్రా శివరామకృష్ణ శర్మ భాగవతార వారి వద్ద రామాయణం పూర్తి చేశాను. రామాయణ సప్తాహంగా 7 రోజులు అనేక చోట్ల సీరియల్ చెప్పాను. ఆ మోహన రాగాన్ని వర్ణిస్తున్నారు. ఎలాగా మోహన 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 రాగానివే మోహన రాగానివే మృదు మధుర రాగానివే ఎందు వదన కొందరదన ఎందు వదన కొందరదన మనసైన నవమోగన నీలి గగనాన జాబిల్లి
నీలి గగనాన జాబిల్లి మందార సుమమాల పూబటివే యుదువదన సుందరదన యుదువదన కుదరదన మనసైన నవమోహన మోహన 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 రాగాన్ని మా గురువుగారు చక్కగా ఆలపించి ఎంత శ్రద్ధగా నేర్పించారు చూడండి. సర్వకళల సమాహారము హరికథ. ఒక వ్యక్తి ఒక శక్తిగా మారి వేదికను అలంకరించి అన్ని పాత్రలు తాను ధరిస్తాడు. అన్ని పాత్రలు ఒకే ఒక వ్యక్తి. ఎంత పవిత్రమైనటువంటి ప్రక్రియ. సర్వకళల సమాహారము పెద్దలారా. ఈ విధంగా అక్కడ సకల మర్యాదలు చేశారు. మహానుభావులు తమ రాకకు కారణం ఏమిటో తెలియజేయమన్నారు. ఎంచేతంటే దశరథ చక్కగా నలుగురు కుమారులు కలిగి అత్యంత వైభవపేతంగా రాజ్య పరిపాలన చేస్తుంటే నిన్ను నీ యొక్క రాజ్య వైభోగాన్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందయ్యా. ఊరకరారు మహానుభావులు తమ రాకకు కారణం తెలియజేయమన్నాడు దశరథుల వారు. దశరథ లోక కళ్యాణార్థమై ప్రజాక్షేమార్థమై నేను ఒక యాగాన్ని చేస్తున్నాను. మారీచ శుభాహులు రాక్షసులు తాటకి మొదలగు రాక్షసులంతా విచ్చేసి నా యాగాన్ని ధ్వంసం చేస్తున్నాయి నాయన. నా యాగ రక్షణార్థమై నీ సహాయం కోరి వచ్చానన్నాడు. అలాగే గురుదేవా, ధనమా ధాన్యమా సైన్యమా లేక నిన్నే స్వయముగా విచ్చేయమందువా మీ యాగ రక్షణార్థమై ఏం చేయాలో సెలవమన్నారు. దశరథ నా యాగము నీ ధనము వల్ల ధాన్యం వల్ల నీ సైన్యం వల్ల చివరికి నీ వల్ల తీరేది కాదు. మరి ఎలా ఏం చేయాలి? నా యాగ రక్షణ చేయువాడు నీ పెద్ద కుమారుడైన ఆ శ్రీరామచంద్రమూర్తికి మాత్రమే సాధ్యపడుతుంది. రాముణ్ణి విడిచిన ఒక్క ఘడి అయినా బ్రతకలేను గురుదేవ. అదిగాక మరేదైనా వరాన్ని కోరుకోమన్నాడు. నా సమస్త రాజ్యాన్నంతా మీకు సమర్పిస్తాను. నా రాముణ్ణి విడిచి నేను ఒక్క ఘడి అయినా బ్రతకలేను అని బాధపడ్డాడు. అవురా దశరథ, ఎరయత నక్క వినయ ఎలజోపినావో రేడా కోరినదో తగదనని కోరినదో తగదనని వాకునలేద నాతోడా ఎరయత నక్క వినయ బెరయత నక్క వినయ భయముడి సుతుపై ఈ గమాలనిచ్చదనే భయముని సుతుపై ఈ గమనాలనిచ్చదనే చాలా తెలిసి నీ యోగ్య చాలు పోయి వచ్చదనే ఎరయత నక్క వినయ మేల జోపినావు ఏడా ఎరయత నక్క అలా బాధపడుతూ ఉంటే దశరథ ఆడిన మాట తప్పుతున్నావు. చాలు నీ నయవంచన. ఏది కోరితే అది ఇస్తానన్నావు, తప్పుకుంటున్నావు, మాట తప్పావు. నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండా వెళ్ళిపోతున్నాడు. గజగజ వణికిపోతున్నాడు దశరథ. కులగురువులైన వశిష్ఠుల వారిని ప్రాధేయపడిగాడు. గురుదేవ
వశిష్ఠుల వారు వెళ్ళిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది. అంటే అప్పుడు ఆయన ఓదార్చాడు. దశరథ బాధపడకు అని విశ్వామిత్రుల వారికి అడ్డంగా వెళ్ళి, గాధినందన విశ్వామిత్ర శాంతించవయ్యా, దశరథుడు కొడుకుల మీది ప్రేమతో వ్యామోహంతో మీరేమిటో, మీ ఆంతర్యం ఏమిటి, మీ శక్తి ఏమిటి, మీరు ఎలాంటి వారో తెలుసుకోలేకపోయాడు. నేను ఓదారుస్తానుగా, మీరు ఎలా కూర్చోండి, శాంతించండి అని దశరథ అని ప్రక్కకు తీసుకువెళ్ళి, ఎవరెరుంగుదురు రాముని సంగతి నేను కౌశికుడు తప్ప, ఎవరెరుంగుదురు రాముని సంగతి నేను కౌశికుడు తప్ప, అవనిన్ విశ్వామిత్రుడొక్కడే, అవనిన్ విశ్వామిత్రుడొక్కడే సమస్తము కప్పవిప్ప, ఎవరెరుంగుదురు రాముని సంగతి. భక్త మహాశయులారా, ఇది ఆనందము. వెంకట శివుడు మహానుభావుడు, 2000 నామధేయుడు. వెంకట శివుడు గారి పూజలు నాకు 200, సహకార వాయిద్యాల వారికి చెరకు 250 రూపాయలు ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని నా ఆరాధ్య దేవత బాసర పుణ్యక్షేత్రంలో వెలిసిన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు, ఆ శారదా పరమేశ్వరి సీతారామచంద్ర స్వామివారు ఆయురారోగ్య అష్ట ఐశ్వర్య భోగభాగ్యమునిచ్చి సర్వదా సర్వదా రక్షించగాకని నా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాడు. పెద్దలారా, సరే, నా కుమారుడు శ్రీరామచంద్రుడు పసివాడు, ఆహా ఘోరమైన అరణ్యంలో రాక్షసులతో పోరాడగలడాన్ని బాధపడుతున్నావు. అసలు ఎవరనుకున్నావు? ఆయన సాక్షాత్తు వైకుంఠవాసుడు శ్రీమన్నారాయణ మూర్తి నీకు కొడుకుగా జన్మించి శ్రీరాముడు అనే పేరుతో ఇంట్లో పెరుగుతున్నాయి. ఆయన ఇక్కడ ఉండటానికి వచ్చాడా? కాదే, దుష్ట శిక్షణార్థమై సమస్త లోకాలను సంరక్షించి దుర్మార్గోలు దుష్టులను శిక్షించడం కోసమే అవతరించిన అవతార పురుషుడు శ్రీరాముడు. ఆయన పంపితే ఎలా పోరాడతాడంటే ఏంటి? వచ్చినవాడు సామాన్యుడా? సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన మహానుభావుడు విశ్వామిత్రుడంతటి మహానుభావుడు వచ్చాడు. కావున నీ కుమారులకి ఏ లోపము ఉండదు దశరథ, వెంటనే పంపించు సంతోషంగా అన్నారు. దశరథ, వశిష్ఠుల వారు అంటున్నారు, ముందేమన్నావు? నేను పంపను అన్నావు కదా, పంపను అని. అసలుకు వడ్డీగా శ్రీరాముని వెంట లక్ష్మణుని కూడా పంపించమన్నారు. రామలక్ష్మణులు ఇద్దరు అలంకారం చేసుకుని వచ్చారు. పెద్దలారా, కుమారులారా, గురువుగారు విశ్వామిత్రుల వారి వెంట వెళ్ళి వారి ఆజ్ఞలు శిరసావహించి శుభప్రదమైన మంగళప్రదమైన గురువుగారు విశ్వామిత్రుల వారి యొక్క శుభాశీస్సులు అందుకొని విజయులై తిరిగి రండి నాయన అని ఆశీర్వదించారు. ఇక్కడ తల్లిదండ్రుల యొక్క పాదసేవలు చేస్తే శంకరాచార్యుల వారు అంటారు, తల్లిదండ్రుల యొక్క పాదసేవలు చేస్తే 4 వేదాలు చదివిన పుణ్య ఫలితం వస్తుందన్నారు జగద్గురు శంకరాచార్యులు. ఎంత గొప్ప మాట! తల్లిదండ్రుల యొక్క పాదసేవలు చేస్తే 4 వేదాలు చదవనక్కర్లే, 4 వేదాలు చదివిన పుణ్య ఫలితం వస్తుందన్నారండి. అంత చక్కని మాట. అలాగే ఈనాటి యువ సమాజానికి మా గురువుగా కేవీ రమణాచార్య గారు అనేక విషయాలు చెబుతుంటారు. అది విని రాసుకొని చదువుకొని అనేక వేదిక మీద స్టేజీ పైన చెబుతుంటాం మేము అందరం కూడా. ఆయన ఏమన్నాడంటే ఒక అమూల్యమైనటువంటి వజ్రతుల్యమైనటువంటి వాక్కు చెప్పారు. ఏమిటో వినండి పెద్దలారా. తల్లిదండ్రుల కోసం, కన్న తల్లిదండ్రుల కోసము ప్రత్యేకంగా గుడిని కట్టించాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రుల కోసం, జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం ప్రత్యేకించి గుడి కట్టవలసిన అవసరం లేదు. కానీ వారు అనాథలై ఆ గుడి మెట్ల దగ్గర ఉండకుండా చూసుకుంటే చాలు అన్నారండి.
మొన్న విశాఖపట్నంలో చెప్పినప్పుడు ఎంత ఆనందించారు, శుభాభినందనలు తెలిపారు. ఎంత చక్కని మాట. వాళ్ళ కోసం గుడి కట్టాల్సిన అవసరం లేదు. ఆ గుడి మెట్ల దగ్గరుండి అమ్మా అయ్యా బాబు అని అనాథలుగా ఉండకుండా చూసుకోండి చాలు అన్నారు. ఇలాంటివి ఎన్నో చెప్పారు మా గురువుగారు. ఇలాగా సరే రామలక్ష్మణులు వెంటబెట్టుకొని విశ్వామిత్రుల వారు ఆ రాత్రి సమయం అయ్యేటప్పటికల్లా సరయూ నదీ తీర ప్రాంతాన్ని చేరుకున్నారు. పెద్దలారా, అచ్చట రాత్రి అవటం మూలాన పవళించారు, అక్కడే నిద్రపోయారు. తెల్లవారింది. పెద్దలారా, తెల్లవారింది. తూర్పు దిక్కున సూర్య భగవానుడు దించాడు. లేతవన్నెల బంగారు కిరణాలతో ఆ సరయూ నది యొక్క అలలు తలతలమని మెరిసిపోతున్నాయి. ప్రకృతి అంతా రమణీయంగా ఉంది. అనేకమైన పక్షులు కిలకిల రావాలు చేస్తూ ఇసుక తిన్నెలపైన పవళించి ఉన్నాడు పరమాత్ముడు. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీరామచంద్ర స్వామి ఇసుక తిన్నెలపైన దర్భలు పరుచుకొని పవలించారు. విశ్వామిత్రుడు లేచి స్నానానుష్ఠానములు చేసి శ్రీరామచంద్రమూర్తి వంక చూశాడండి. యువరాజు కదా, నడచి నడచి రామచంద్రస్వామి అలసిపోయాడేమో, ఆదమరచి నిద్రపోతున్నాడు పరమాత్ముడు. అప్పుడు స్వామిని చూస్తే దివ్యమంగళ మోహనాకారం, దివ్యమంగళ స్వరూపం దేదీప్యమానంగా వెలిగిపోతుంది రామచంద్రమూర్తి యొక్క ముఖారవిందమో. అప్పుడు మేలు కొలుపుతున్నాడు. కౌసల్య సుప్రజ రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యము దైవమాత్మికం. అదిగో తుంబురుడదిగో నారదుడదిగో యక్షులు కిన్నరులునే పాద పూజలు చేయగా భువి చేరవచ్చిరి. తెల్లవారెను రామచంద్ర మేలుకో మేలుకో మమ్మేలుకో. లేచాడు స్వామివారు. కుమారులారా, రామలక్ష్మణులారా, మీరు వెంటనే వెళ్ళి పవిత్రమైన ఆ సరయూ నదిలో స్నానమాచరించి శుచిర్భూతులై రండి అన్నారు. శ్రీరామచంద్రమూర్తి అల్లన మెల్లన కదలి వెళుతూ ఉన్నాడు. అల్లంత దూరాన సరయూ నది. ఆయన వెనకాల నడుస్తున్నాడు తమ్ముడు లక్ష్మణస్వామి. ఆ స్వామివారి రాకు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉప్పొంగి పరవశించి పరవళ్ళు దొక్కుతున్న ఆ సరయూ నదిలో ఉన్న గంగా భవాని గంగమ్మ తల్లి యొక్క అలలు అలా 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 పరవళ్ళు దొక్కుతూ ఉందట. ఎలాగా? ఎప్పుడు 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 ఆ రామచంద్రమూర్తి యొక్క పవిత్రమైన పాదాలను తాకి, శ్రీరామచంద్రమూర్తి యొక్క పవిత్రమైన పాదాలను కడిగి నేను తరించిపోతానా అని ఆ గంగ పరవళ్ళు దొక్కుతూ ఉందండి సరయూ నదిలో. రామలక్ష్మణులు ఇద్దరు వెళ్ళి సరయూ నదిలో స్నానమాచరించి శుచిర్భూతులై వచ్చారు. ఆ తరువాత వాళ్ళకి ఆకలి దప్పిక లేకుండా బల అతిబల బల అతిబల అనే విద్యల్ని ఉపదేశించారు గురువుగారు విశ్వామిత్రుల వారు. ఈ విధంగా అక్కడి నుంచి బయలుదేరి ఒక నావల ప్రయాణం చేసి సరయూ నదిని దాటి ఒక భయంకరమైనటువంటి అరణ్యంలోకి వెళ్ళారు. పెద్దలారా, సరే, మిగతా కథ సంక్షిప్తంగా రేడియో కథలాగా చెప్పుకుందాం ఈ సన్మాన కార్యక్రమం అయినాక. పెద్దలారా,
స్వామి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సర్వ జగద్రక్షక రామయ్య, ఇంతకాలం శాపగ్రస్తురాలని రాతి బండగా పడి ఉన్నాను స్వామి. నేను శాపగ్రస్తురాలని రాతి బండగా పడి ఉన్నాను స్వామి. ఈ ప్రాంతములు నీవు ఎప్పుడు వస్తావు మరి? ప్రతి క్షణం ప్రతి నిత్యము కూడా ప్రతి అనుక్షణం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు రామయ్య. ఈ నీ దివ్య దర్శనం కోసము, నీ రాక కోసము నేను వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు రామయ్య తండ్రి. ఎంతకాలానికి ఈ దీనురాలిని అనుగ్రహించావు స్వామి. నీ పవిత్రమైన పాదధూళి చేత నన్ను జవరాలను చేసి నాకు శాప విమోచన కలిగించావా రామయ్య తండ్రి. ఎంతకాలానికి నా జన్మను ధన్యం చేశావు స్వామి. నేను ధన్యురాలనయ్యాను రామా. ఏమిచ్చి నేరుడో తీర్చుకోగలను స్వామి. నేను ఏమివ్వగలను స్వామి నీకు? ఏమిచ్చి నేరుడో తీర్చుకోగలను? ఆడదానిని, అసహాయురాలని నా కన్నీళ్లతో నీ పాదాలను కడగటం తప్ప నేనేమి ఇవ్వలేను స్వామి. కన్నీళ్లతో రామయ్య, నీ పాదాలను కడగటం తప్ప. ఎంత అల్లాడిపోయిందండి ఆ తల్లి అహల్య. ఆ మాతృమూర్తి కన్నీరు కారుస్తూ స్వామి పాదాలను కడిగిందండి. ఇంతలో గౌతమ మహర్షి వచ్చారు. ఆ రాత్రి అక్కడే విశ్రమించి తెల్లవారుజామున బయలుదేరి మిథిలా నగరానికి వెళుతున్నారు. కొద్ది దూరంలో ఉంది అక్కడికి. ముని దంపతులిద్దరు కూడా గౌతమ మహర్షి, అహల్య. ఆ పుణ్య దంపతులు శ్రీరామచంద్రమూర్తి నమస్కరించగా శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు పెద్దలారా అని ఆశీర్వదించి మిథిలా నగరాన్ని చేరుకున్నారే చక్క. అక్కడ విశ్వామిత్రుల వారు వస్తున్నారన్న వార్త విన్న జనక చక్రవర్తి సపరివార బంధు మిత్ర సపరివార సమేతంగా వచ్చేసి స్వాగతం సుస్వాగతం పలికారు. యోగక్షేమాలు అడుగుతూ ఉన్నాడు. మాటలు ఎటు, చూపులు అటు. ఎవరికి? జనక మహారాజు గారు. విశ్వామిత్రుల వారు గురువు గారితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆ పక్కనే ఉన్నారు రామలక్ష్మణుడు. మాటలు ఇటు, చూపులు అటు. ఇక మధ్యలో ఆపాడు. గురుదేవా, అన్యదా భావించకూడదు. సూర్య చంద్రుల వలె వెలిగిపోతున్న ఈ దివ్యమంగళ స్వరూపులు ఎవరు గురుదేవా అని అడిగాడు. ఎవరు? జనక మహారాజు. అప్పుడు ఏమయ్యా జనక మహారాజా, ఈ సుధరమూర్తులు ఎవరు అంటున్నావా? దశరథరాజనందనులు దైవ సమానులు రామలక్ష్మణులు వేరు నిశిత శరాన తాటకిని నీల్గగ చేసి మఖంబుగాచి శశిముఖి అహల్యకు శాప విమోచనము కలిగించి నీ అద్దయున్న పశుపతి కార్ముఖము కనవచ్చిరి రాజకులావదంస భలే భలే. అందరూ ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టండమ్మా. చిరంజీవి ప్రతి నిత్యం కూడా అంత బాగా వాయిస్తున్నారు ఇద్దరు కూడా. అయ్యా పెద్దలారా, దశరథరాజు గారి యొక్క కుమారుడు వీరు. ఈ నీలమేఘ వర్ణశ్యాముడు పెద్ద కుమారుడు శ్రీరామచంద్రుడు. ఆయన ప్రక్కనున్నాడే లక్ష్మణస్వామి, ఆయన తమ్ముడు. మహాపతివ్రత అయిన అహల్యకు శాప విమోచన కలిగించి దుర్మార్గుడు అయిన తాటకి
మారీచ స్వభావుడు మొదలగు రాక్షసులను సంహరించి నా యాగాన్ని రక్షించి మీ అమ్మాయి సీతాదేవి యొక్క స్వయంవరానికి వచ్చారు. ఇక్కడ చాలా ఉందండి. ఆదిభట్ట నారాయణ దాస్ గారు యథార్థ రామాయణం రాశారు. విజయనగరం వాసుడు. విజయనగరం వెళ్ళాం. కళ్యాణ్ అక్కడ ప్రోగ్రాం పెట్టినప్పుడు వారి ఇంటికి వెళ్ళారు. ఘంటసాల గారు, సుశీలమ్మ గారు, జానకమ్మ గారు సంగీతం నేర్చుకున్న సంగీత కళాశాల ఆ ప్రక్కనే ఉంటుంది. నారాయణ దాస్ గారు, ఆదిభట్ట నారాయణ దాస్ గారి గృహం. అప్పుడు కట్టిన ఇల్లు ఇప్పుడు అలాగే ఉంది, కొంచెం రిపేర్ చేసి ఆ గడపకు మొక్కి లోపలికి వెళ్ళాం, దర్శనం చేసుకున్నాం. శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ట నారాయణ దాస్ గారు పెద్దలారా, ఆయన చాలా కీర్తనలు రాశారు, చాలా పద్యాలు. ఇతనికి శంభువిలు నెక్కిడగాని పేరిగా చేతిపై సీతకు తగిన చల్వుడు నిశ్చయమీతడే జగద్ధితముగా మానవాకృతుల ఇట్లు దయించిన వారలే ఆదిదాపతులు రమాబ్జనాభులు నృప నేటితో మన భాగ్యము పడే నేటికి. జనక మహారాజా, నీకు తగిన అల్లుడు తీసుకొచ్చా, ఒక్కసారి చూడవయ్యా అన్నాడు. ఆ కీర్తనంతా వదిలేసి ఒక్క వరుసలో రాశాడు. ఏమని? సీతకు తగిన చెల్వుడు నిశ్చయం ఇతడే, సీతకు తగిన వరుడు ఇతడే, శివధనుస్సుని ఎక్కుపెట్టగల మహానుభావుడు, నీకు తగిన అల్లుడు తెచ్చా చూడవయ్యా. జనక మహారాజా, సీతకు రాముడికి వివాహం అయితే ఎలా ఉంటుందో ఇక్కడ వాక్యం రసాత్మకం, కావ్యం అన్నారు పెద్దల. కావ్యాలోకంలో వాక్యం రసాత్మకం, కావ్యం, ఆ పదకూపు ఎంత ఉంది, ఎంత మేధస్సు. సరస్వతి పుత్రుడు సీతకు రాముడికి కళ్యాణం అయితే ఎవరు చెప్పగలరు? ఎలా ఉంటుందంటే ఏం చెబుతాం? ఏం ఆలోచన వస్తుంది? ఆ పదకూపు చూడండి. సీతకు రాముడికి పెళ్ళైతే బళిరయ్య చెరకునకు పండు నేటికి పండే అన్నాడంటే అంత చక్కని వాక్యం. అర్థమైందండి? ఇక్కడ సీతారాములకు వివాహం అయితే ఎలా ఉంటుంది అంటే నారాయణ దాస్ గారు వర్ణించారు. చెరకు గడకు పుట్టిన పండు తింటే ఎలా ఉంటుందో సీతారాములకు పెళ్లి చేస్తే అలా ఉంటుందని. నేను ఎలాగే రాజమండ్రిలో కథ చెబుతుంటే, తూర్పుగోదావరి జిల్లా కదా, ఆ పిల్లలంతా వచ్చారు, స్టూడెంట్స్ అంతా. చెరకు గడుకు పుట్టిన పండు తింటే ఎలా ఉంటుందో సీతారాములకు పెళ్లి చేస్తే అలా ఉంటుందన్నాడు. ఒక అబ్బాయి లేచాడు, దాస్ గారండి హాయ్. ఎంత బాగుంటుందండి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా. మర్యాదపూర్వకంగా మినిస్టర్ కానీ కలెక్టర్ కానీ హాయ్ అంటారు. హాయ్ దాస్ గారండి, నేను 7th క్లాస్ చదువుతున్నానండి. ఏమంటే దాస్ గారు హాయ్, చెరకు గడుగు పుట్టిన పండు తింటే ఎలా ఉంటుందంటే ఎలా చెప్పగలవండి? హాయ్ దాస్ గారండి, ఆ చెరకు గడికి పుట్టిన పండు తెచ్చి నా చేతిలో పెడితే ఆ పండుతుని ఎలా ఉంటుందని చెబుతాను కదండి. హాయ్. అలా వర్ణించారు పెద్దలారా. సరే, సీతాదేవి స్వయంవరానికి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు రాజకుమార్. అంగ వంగ కళింగ కాశ్మీర కాంబోజ సౌరాష్ట్ర మగధ టంకన కొంకణ నేపాల భూపాల మహారాష్ట్ర మొదలగు రాష్ట్రాల నుంచి వచ్చారు రాజకుమారులంతా. అందరూ వచ్చారు, విడిదిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు అన్నాడు జనక మహారాజు, విశ్వామిత్ర మహర్షి, గదులు ఖాళీగా లేవు, మీకు ఆ ఉద్యానవనములో ఒక గదిని ఏర్పాటు చేశామండి, అక్కడ విశ్రాంతి తీసుకోమన్నారు. తెల్లవారితే సీతాదేవి స్వయంవరం పెద్దలారా. ఆ విధంగా ఈ వచ్చిన రాజకుమారుల యొక్క చిత్రపటాలన్నీ చిత్రలేఖకుల చేత చిత్రించి రాజకుమారుల చిత్రపటాలన్నీ సీతమ్మ వారి యొక్క అంతఃపుర మందిరానికి పంపించారు. జనక మహారాజునకు విశ్వామిత్రుల వారు వెళుతూ శ్రీరామచంద్రమూర్తి యొక్క చిత్రపటాన్ని ఆయనకు అందించారు. వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక్కడ సీతమ్మ తల్లి అంతఃపుర మందిరంలో చెలికెత్తలు, అమ్మా ఈతడు అంగదేశ్వర కుమారుడమ్మా, అమ్మాయికి అబ్బాయి నచ్చాలి, అబ్బాయికి అమ్మాయి నచ్చాలి. ముఖ్యంగా
ఈ అమ్మవారు మహాశక్తి స్వరూపిణి, శ్రీ మహాలక్ష్మి కదా, మహాసౌందర్యవతి. ఎవరు ఆహా అంటూ ఎవరు నచ్చటంలే, చలికెత్తలు చూపిస్తున్నారు. ఇంతలో జనక మహారాజు శ్రీరామచంద్రమూర్తి యొక్క చిత్రపటాన్ని తీసుకొచ్చి ఆ ద్వారం దగ్గర నుంచొని, అమ్మా జానకి, నాన్నగారు పిలిచారా, ఇలా రామ్మా అన్నాడు. వస్తుంది. చూడండి ఎలా వస్తుందో, కాలి అందలు కళ్ళు కళ్ళున మ్రోగుతూ ఉంటే అలా వచ్చేస్తుంది అల్లన మెల్లన. వినండి పెద్దలారా, ఒక్కసారి గట్టిగా ఈ విద్వాంసులు చక్కగా వాయిస్తారు, చప్పట్లు కొట్టండి. కళ్ళు అందెల రవళి రవళి చల్లనైన ఆ తల్లి జానకి దేవి. ఎలా వస్తుంది? అల్లనా మెల్లమెల్లనా, అల్లనా మెల్లమెల్లనా. ఎలా వస్తుందండి? అల్లనా మెల్లమెల్లనా, మెల్లమెల్లనా, అల్లనా మెల్లనా కదలిరాగా. కళ్ళు కళ్ళు అందెల రవళి. శ్రీరంగదామేశ్వరి క్షీరరాజతనయ జనకస్య పుత్రి జగదేక మాత. అల్లనా మెల్లమెల్లనా, అల్లనా మెల్లమెల్లనా, అల్లన మెల్లమెల్లనా, అల్లన మెల్లమెల్లనా కదలిరాగా. జగమేలు తల్లి జానకి దేవి. అల్లన మెల్లమెల్లన, అల్లన మెల్లమెల్లన కదలిరాగా. జై శ్రీరామరమణ గోవింద గోవింద హరి. జై సీతారామచంద్ర మహారాజుకి జై. బలో వీర ధీర శూర పవన సుత హనుమానికి. పెద్దలారా, అలాగే అమ్మవారు చేసిందమ్మా. నీ స్వయంవరానికి వచ్చిన రాజకుమారుల యొక్క చిత్రపటాలన్నీ పంపించానా? పంపించారు నాన్న. ఇందులో చూడమ్మా, ఈతను దశరథ మహారాజు గారి యొక్క పెద్ద కుమారుడు శ్రీరామచంద్రమూర్తి, ఇతని పేరు. అమ్మా జానకి, నీకు ఎవరైతే నచ్చుతారో, ఎవరినైతే మెచ్చుతావో నీవు తరించి మమ్మ తరింపచేయమ్మా అని రామచంద్రమూర్తి చిత్రపటాన్ని అమ్మవారికి ఇచ్చి వెళ్ళిపోయాడు. తెల్లవారితే నీ స్వయంవరాన్ని ఏర్పాటు చేశావమ్మా అన్నారు. అలాగే చిత్రపటం అక్కడ పెట్టారు. మిగిలిన ఆ చిత్రపటాల్లో పెట్టారు చెలికెత్తెలు. అమ్మవారు తీసుకెళ్ళి అక్కడ పెట్టింది. బాబు బాబు మాట్లాడకండి అమ్మా. అబ్బాయి అబ్బాయి చెప్పు నాన్న, మాట్లాడకండి అమ్మ, లోపలికి
సరే చెలికెత్తెలు చూశారు. సరిగా చూడలే అమ్మవారు. ఆహా అనుకుంటూ అటు మొహం నిప్పుకొని కూర్చుంది సీతమ్మ తల్లి. చెలికెత్తెలు చూశారమ్మా. ఏమే మాధవి, లలిత, ఇదిగో కవిత, రాజేశ్వరి, ఎలా ఉన్నాడైనా? అయ్యి బాబోయ్, ఎలా ఉన్నాడా? ఎంత అందంగా ఉన్నాడు, ఎంత సుందరంగా ఉన్నాడు ఆ సుందరమూర్తి శ్రీరామచంద్రుడట. ఎంత బాగున్నాడో, నవమోహన సుందరాకారుడండి. బాగున్నాడే మాధవి, లలిత. అదేంటి మన సీతమ్మ తల్లి అలా చూసి చూడనట్టు వెళ్ళి పక్కన కూర్చుంది ఏంటి? మొహం పట్టుకొని అడు తిప్పుకొని కూర్చుంది. అసలు చూస్తే కదా. అలాగా చిత్రపటాన్ని తీసుకొని, రాముడి పటాన్ని తీసుకొని సీతమ్మ దగ్గరికి వచ్చి కళ్ళు మూసుకుని అమ్మవారు ఏదో ఆలోచిస్తుంది. అమ్మా జానకి, ఇదిగోనమ్మా, నీకెవరు నచ్చలేదు కదా? చూడమ్మా, ఈతని పేరు శ్రీరామచంద్రుడట. దశరథ మహారాజు గారి పెద్ద కుమారుడట. ఓహో అంటే ఆహా అంటే ఎలాగమ్మా? అమ్మా ఒక్కసారి నీ కళ్ళు తెరిచి ఈ చిత్రపటాన్ని చూడమ్మా. ఎలా బతిమలాడుతున్నారంటే, మా అమ్మ గదు, మా తల్లి గదు, మా బంగారు తల్లి గదు. అమ్మ చూడమ్మా, ఒక్కసారి చూడమ్మా, ఒక్కసారి చూడమ్మా, కళ్ళు తెరిచి ఎలా ఉన్నాడో. నచ్చితే నచ్చాడు, లేకపోతే లేదు. మా అమ్మ గదు, మా తల్లి గదు, మా బంగారు తల్లి గదు. అమ్మ సీతమ్మ చూడమ్మా, ఒక్కసారి చూడమ్మా, చిత్రపటం చూడమ్మా. కళ్ళు తెరిచి చూసింది. ఇంకేముంది, అయస్కాంతంలాగా అతుకుపోయి అమ్మవారి చూపులు చిత్రపటాలు. ఎలా ఉన్నాడమ్మా, ఎలా ఉన్నాడా? చిత్రపటంలో ఇంత అందంగా ఉన్నాడు సుందరమూర్తి, నవమోహన సుందరమూర్తి. అందమైన మీసాలు, వెడద రొమ్ము, ఎంత చక్కగా 6 అడుగుల అందగా, సింహం లాంటి సన్నని నడుము. అయ్యి బాబోయ్, మాధవి, లలిత, కవిత ఇలా రండి, ఎంత అందంగా ఉన్నాడే ఏ సుందరమూర్తి రామచంద్రమూర్తి. పెళ్ళంటూ చేసుకుంటే నేను ఇతనే పెళ్లి చేసుకుంటా. ఈతని పెళ్లి చేసుకొని నా జన్మ వ్యర్థం అంది ఒకటే మాట. అమ్మవారు నాకు చిన్న సహాయం చేసి పెట్టండి. ఎక్కడ లేని ఆనందం, ఎంత ఆనందంగా ఉంది సీతమ్మ తల్లి. ఆ చెలికెత్తలు అనుకుంటున్నారు. ఏంటమ్మా అడుగుతున్నావు? ఏమీ లేదే, నాకు చిన్న సహాయం చేసి పెట్టరా? ఏం కావాలమ్మా? ఈ సుందరమూర్తి శ్రీరామచంద్రమూర్తికి మా నాన్నగారు ఎక్కడ విడిది ఏర్పాటు చేశారో వెళ్ళి చూసిరండి అంది. వెళ్ళారు. అదిగో మన ఉద్యానవనంలో పూల తోటలో విడిదిని ఏర్పాటు చేశారమ్మా. అక్కడ ఉన్నారు వాళ్ళ గురువు గారు విశ్వామిత్రుల వారట, ఆయన తమ్ముడు గారు లక్ష్మణ స్వామట అక్కడ ఉన్నారు. అలాగా తెల్లారటప్పటికల్లా మీరు రండి అంది. ఎందుకమ్మా? మీరు రండి చెబుతా. వచ్చేశారు. చక్కగా పట్టు లంగా ఓడి వేసుకొని సీతమ్మ తల్లి ఎప్పుడో లేచేది. చక్కని అందమైన పూల జడ, బరువైన వాలు జడ, బరువైన పూల వాలు జడను అలా అల్లుకొని కూర్చుంది. బంగారు గాజులు, బంగారు వడ్డాను, ఏం చక్క సర్వాలంకార భూషితురాలై ఎదురు చూస్తుంది. ఎలా చూడాలి? పూల బుట్ట చేత పట్టుకొని, బంగారు పూల బుట్ట పువ్వులు కోస్తున్నట్టు నటించాలి. అలా వెళ్ళి చూడాలి శ్రీరామచంద్రుడు. మీరు రండి. వచ్చేశారు. ఆ పూల బుట్ట చేత పట్టుకొని ఈవిడ ఇటువైపు నుండి బయలుదేరిన సీతమ్మవారు, అటువైపు నుండి శ్రీరామచంద్రుడు తమ్ముడిని లక్ష్మణుడిని వెంట పెట్టుకొని, పొద్దుపోవటం లేదు కదా గురువు గారు, ఆ తోటంతా ఒకసారి చూడాలని ఉందండి, వెళ్ళిరండి నాయనా శుభం అన్నాడు ఆయన. ఆయన అట్నుంచి బయలుదేరుతున్నారు. రాముడు లక్ష్మణుడు ఇటువైపు నుంచి సీతమ్మ తల్లి బయలుదేరుతోంది. ఎలాగా? ఎంత మంచి తరుణమో ఇది. ఆ శృతిలో చెలియా సఖియా, చెలికెత్తల్ని వెంట పెట్టుకుంది. బంగారు పూల బుట్ట చేత పట్టుకొని ఎలా ఎగిరిగిరి కోస్తుందో చూడండి పువ్వులు. చెలియా సఖియా మాధవి, మాలతి, కవిత, లలిత, ఎంత మంచి తరుణమో ఇది. చెలియా సఖియా
చలియా సఖియా మాధవి మాధవి మాలవి పిత లలిత ఎంత మంచి తరుణం ఇదే చిరుగాలితో ఆడనా ఆ స్వామి ఈ వేళ నన్ను చేదగా వనమల్ల విరబోయనా మరుమల్లే పూగా విరబోయనా శ్రీరామచంద్రుని పాదాలు కొలువగా మాధవి పాలకి కవిత లలిత మాధవి ఆ పువ్వులు ఎలా కోస్తూ చూడండి కవిత లలిత తెల్లవారింది. రత్న స్థగిత సింహాసనము పైన మణిమయ కిరీట ధారణ చేసి కూర్చున్నాడు జనక మహారాజు గారు. అంగవంగ కలింగ కాశ్మీర కాంబోజ సౌరాష్ట్ర మగధ టంకన కొంకణ నేపాల భూపాల మొదలగు రాష్ట్రాల నుంచి వచ్చిన రాజకుమారులంతా వారి వారి యోగ్యతలను బట్టి నిర్ణయించిన ఆసనాల్లో కూర్చున్నారు. పెద్దలారా, బారులు దీని భూపతులు గుంటూరు జిల్లా వాస్తవ్యులు బ్రహ్మశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు వర్ణిస్తున్నారు. వినండి, ఎలా ఉంది సభ. బారులు దీని భూపతులు బాగరు గద్దెల మీద కూరుచున్నారు. వెలుగుచుండే నయనంబుల ముందొక పెద్ద విల్లు మందార మధోక మాలికను గైకొని చూచువారి నోరూరగా ముద్దుల పెళ్లి కూతురై తండ్రి ప్రక్క ఒద్దికగా నిల్చున్నది జానకి. అమ్మవారు రొప్పుచు రోయిచు అతి కష్టం మీద శివధనుస్సు తెచ్చిపెట్టారు. వారి వారి యోగ్యత నిర్ణయించిన ఆసనలో కూర్చున్నారు. ఇప్పుడు అద్దాల పల్లకిలో అమ్మవారు వస్తుంది. అయ్యా జయరామ్ గారు, అది కొంచెం సరిపడి ఒక 10 నిమిషాల్లో ముగిస్తా. ఇది కొంచెం కింద పల్లకి నృత్యం చూపిస్తా. అది అటు వెనక జరపండి. 10 నిమిషాలు 10 నిమిషాలు 10 నిమిషాలు. సరే సారమ్మ, పల్లకి ఓకే, అది కూర్చో. పల్లకిలో కూర్చోబెట్టారు సీతమ్మ వారు. అంతఃపుర మందిరం నుంచి సభలోకి తీసుకొస్తున్నారు. ఎలా వస్తున్నారు? అద్దాల పల్లకి అన్ని ముత్యాల పల్లకి ఎన్నియలో
ముత్యాల పల్లకి ఎన్నియలో ముత్యాల పల్లకిలో ఎన్నియలో సీతమ్మ రాగా ఎన్నియలో చెక్కుటద్దాల పల్లకి ఎన్నియలో చెక్కుటద్దాల పల్లకి ఎన్నియలో ఓహో ఓహో హై ఓహో హోయ్ 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 ఎన్ని పూలదండలు ఆ అద్దాల పల్లకి మల్లె పూల దండలల్లి రెన్నీయలో బంతి పూల దండలల్లి రెన్నీయలో చెల్లి పూల దండలల్లి రెన్నీయలో చేమంతి పూల దండలల్లి రెన్నీయలో మల్లె పూల పల్లకి ఎన్నీయలో బంతి పూల పల్లకి ఎన్నీయలో అద్దాల పల్లకి ఎన్నీయలో చెక్కుటద్దాల పల్లకి ఎన్నీయలో అద్దాల పల్లకిలో ఎన్నీయలో సీతమ్మ రాగా ఎన్నీయలో ఎన్నీయలో ఓహో ఓహో హై ఓహో హోయ్ ఓహో ఓహో హై ఓహో చెక్కుటద్దాల పల్లకి ఎన్నీయలో అద్దాల పల్లకి ఎన్నీయలో ఓహో ఓహో హై ఓహో హోయ్ ఓహో ఓహో హై ఓహో హోయ్ సరే
రాజా రామచంద్ర మహారాజుకి జై. ఇక్కడ కళ్యాణ ఘట్టం ఒక 3 నిమిషాలు ముగిస్తాను. తర్వాత అందరూ పేరు పేరున పిలుస్తున్నాడు జనక మహారాజు. శివధనుస్సుడు తెచ్చి మధ్యలో పెట్టారు. ఎవరు మా వల్ల కాదు మా వల్ల కాదు అంటున్నారు పెద్దలే. అయ్యో నిరాశతో శివధనుస్సుని ఎక్కుపెట్టేవారే లేరా ఈ సభలో? రాజలోకం కొట్టుపోయిందా? మా అమ్మాయి సీతాదేవి పెళ్లి కాకుండా ఈ జన్మంతా బ్రహ్మచారిగా ఉండాల్సిందా అని బాధపడ్డాడు. ఆ తర్వాత శ్యామరాగంలో కీర్తన ఎన్నో ఉన్నాయండి. అవన్నీ కూడా కాదు, 2 నిమిషాలు ముగిస్తా. అప్పుడు ఎవరు లేరనేటప్పటికల్లా రావణాసురుడు వస్తాడు. అహంకారంతో విరవేగతో కైలాసాన్ని ఎత్తిన నాకు ఈ ధనుస్సు లెక్క అని అత్తలేక పరాభవింపబడి సిగ్గుతో తలవంచుకొని వెంటనే లంకానగరానికి వెళ్ళారు. ఎవరు లేరనేటప్పటికీ గురువుగారు విశ్వామిత్రుల వారు సాభిప్రాయంగా శ్రీరామచంద్రమూర్తి వంక చూసి కనుసైగ చేశాడు, లేవమన్నాడు. అప్పుడు ఎలా వస్తున్నాడు స్వామివారు శివధనుస్సు దగ్గరికి? కన్నవారలెంత ధన్యులో, కన్నవారలెంత ధన్యులో, శ్రీరామచంద్రునే కన్నవారలెంత ధన్యులో. అగా కన్నవారులు శివధనుస్సు దగ్గరికి వస్తున్నాడు. కన్నవారులు అంటే నారాయణదాస్ గారు రాశారు, 2 అర్థాలు వస్తాయి. కన్న తల్లిదండ్రులను ఒక అర్థం, చూచేవాడు అని ఒక అర్థం, 2 అర్థాలు వస్తాయి. శ్రీరామచంద్రమూర్తిని ఆ నలువకైన పొగడ తరమా అనంతమైన రాముని లీలను కన్నవారలెంత ధన్యులో అనుకుంటూ వచ్చారు. 3 సార్లు శివధనుస్సు చుట్టూ ప్రదక్షిణాలు చేసి పరమేశ్వరుని ప్రార్థించి కైలాసవాస గంగాధర గౌరీరాధ శంభో హర హర మహాదేవ భక్తవ శంకర పాహిమాం పాహిమాం అంటూ స్వామివారిని ప్రార్థించి అలా ఎడం చేత్తో పట్టుకున్నాడు శివధనుస్సు. ఒక్కసారి సీతమ్మ వారి వంక చూశాడు రామచంద్ర స్వామి. సిగ్గుల మొగ్గైన సీతమ్మ తల్లి శ్రీరామచంద్రమూర్తిని చూసి చిరునవ్వు నవ్విందిట. ఆహా, ఇది నాకు కాబోయే ఆ సీతాదేవి యొక్క పూల జడేమో, ఇంత పెద్ద ధనుస్సు, ఇంత బరువుతో ఉన్న శివధనుస్సు నాకు కాబోయే సీతాదేవి యొక్క పూల జడేమో అన్నంత తేలిగ్గా భావించి చిరునవ్వు నవ్వి అలా ఒక్కసారి శివధనుస్సు పైన ఎడం చేత్తో పట్టుకొని ఇలా పైకి లేపుతున్నారండి. అందరూ గట్టిగా ఒక్కసారి కంటాలతో కంఠపరచుకో దండ కండన దండద్వానం బంత నిండుగా మెండుగా మడకతుడంగే మేటి బ్రహ్మాండమనుత మనవిల్లు కల్లు మనవిల్లు గంటలు కల్లు మనే గుబిల్లు మనే గుండె నృపులగో చల్లు మనియే జానకీ దేహము ఒక్క నిమేషమల్దే నయము భయము జయము విస్మయము గదురా రాజా రామచంద్రవాది ఇందిరారమణ గోవింద ఫలఫలార్భాటుతో శివధనుస్సు విరిగిపోగా అల్లడ మెల్లన కథలు వచ్చి సీతమ్మ తల్లి మందార పూలమాలను స్వామి మెడలో ధరింపజేసింది పెద్దలారా. వెంటనే వార్తలు పంపించారు అయోధ్య నగరానికి.
మహానుభావులు 200 రూపాయలు కానుక చదివించారు. పెద్దలారా ఒక్కసారి వినండి. పసిపాపకు లాలింపు, పసిపాపకు లాలింపు, మృదంగానికి వాయింపు, కూరకు తాలింపు, కూరకు తాలింపు, బట్టకు జాడింపు, హరికథకు చదివింపు అందమండి పెద్దలారే. తమలపాకుల కట్ట, పొగాకు చుట్ట, హరిదాసుల పొట్ట ఎప్పుడు తరుగుతూ ఉండాలి. మా శ్రీరామ్ భట్టర్ గారు 500, ఒక మహానుభావుడు 200 కానుక సమర్పించారు. ప్రతి నిత్యం కూడా అందరి హరిదాసులు ఆదరిస్తున్నారు. 500 రూపాయలు వారు చదివించారు. మిగిలిన వారు కూడా పూర్తి చేయాలండి కార్యక్రమాన్ని. వారిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను.